హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 32. అభి ఫార్మసీ హెడ్ సుబ్రహ్మణ్యాన్ని పరిచయం చేసుకుని మర్యాదగా మాట్లాడతాడు. సుబ్రహ్మణ్యం, హలో, మీరెవరు? నాతో మీకేం పని? అభి, నేను స్మార్ట్ లైఫ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఎండీని. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడుగుదామనే వచ్చాను. సుబ్రహ్మణ్యానికి అభి చెప్పింది వినగానే చెమటలు పట్టడం మొదలవుతుంది. ఆల్రెడీ అభి పేరు చాలాసార్లు వినుంటాడు. సో వాట్? డౌట్స్ ఉన్నాయా? నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నాకు చాలా వర్క్ ఉంది అని అభితో ఇక డిస్కషన్ తప్పించుకోవాలి అని చూస్తాడు. అభి, ఇట్స్ ఓకే, మీరు వినకపోతే డైరెక్ట్ గా మీ ఎండీని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళి అడుగుతాను అని కొంచెం కోపంగానే అంటాడు అభి. మీ ప్రాబ్లం ఏంటండి, చెప్పండి. నిన్న నేను నా ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్ అయితే తనని తీసుకుని ఈ హాస్పిటల్కి వచ్చాను. మీరు కొంతమంది పేషెంట్స్కి ఇచ్చిన మెడిసిన్ చూసి డౌట్ వచ్చి ల్యాబ్లో టెస్ట్ చేయించా. దానిలో కొన్ని ఆరోగ్యానికి హాని చేసే కెమికల్స్ ఉన్నాయి. మరి దీనికి మీరేమంటారు? సార్, మన కంపెనీలు బ్రతికేది ఈ మందుల మీదే కదా. మీకు తెలియంది ఏముంది? ఈ మందుల వల్ల ప్రాణహాని ఏమీ ఉండదు, జస్ట్ కోలుకోవడం లేట్ అవుతుంది అంతేగా అని అనగానే అభి కోపంగా, ఏం మాట్లాడుతున్నారు? ప్రాణహాని లేకపోతే ఎలాంటి మెడిసిన్ అయినా పేషెంట్లకి ఇచ్చేస్తావా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది మీకు తెలియదా ఏంటి? ఆలోచించండి. సార్, ఒక 50 లక్షలు ఓకేనా? అది సుబ్రహ్మణ్యం చెంప చెల్లుమనిపిస్తాడు ఒకసారిగా అభి. నేను ప్రాణాల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు డబ్బు గురించి మాట్లాడతావేంటి? నేనే నీకు ₹1,00,00,000 ఇస్తాను. ఈ హాస్పిటల్ ఫార్మసీ డిపార్ట్మెంట్ మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేసేసాయి అని గట్టిగా అరుస్తాడు. సార్, అది కుదరదు. ఇప్పుడు మార్కెట్లో ఇవన్నీ కామన్. మీరు దయచేసి చెప్పింది వినండి అంటాడు. అభి, మర్యాదగా నేను నా ఫార్మసీ నుంచి పంపే మెడిసిన్స్ వాడండి. పాత మెడిసిన్స్ అన్ని కూడా తగలబెట్టండి. అవి ఏ కంపెనీ అయినా పర్వాలేదు. ప్రజలకి పనికిరాని ఒక మెడిసిన్ కూడా ఈ ఫార్మసీలో కనిపించకూడదు అని చాలా సీరియస్ గా చెప్తాడు అభి. మీరన్నది చేయటం కుదరదు, చాలా కష్టం. మా సార్ కూడా ఒప్పుకోరు. అయినా మీ కంపెనీ ప్రాఫిట్ కోసం మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అని కోపంగా అరుస్తాడు. అభి, నా కంపెనీ ప్రాఫిట్స్ నువ్వు కలలో కూడా ఊహించలేవు. నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. నేను మెడిసిన్ ఫ్రీగానే పంపిస్తాను. ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, జస్ట్ వాల్యూ పీపుల్స్ హెల్త్ అండ్ లైఫ్ అని గట్టిగా మాట్లాడతాడు. ఒక్కసారిగా సుబ్రహ్మణ్యం భయపడిపోతాడు. నాతో రండి అని అభిని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి తలుపు వేసి, రే, వీడికి మన పవర్ చూపించండి అని అనగానే కొంతమంది డోర్ వెనకాల నుంచి బయటకు వస్తారు. నీలాంటి మొండి వాళ్ళని మంచి వాళ్ళని డీల్ చేయడానికి వీళ్ళని స్పెషల్ గా అపాయింట్ చేసుకున్నాం. ఎంజాయ్ అని తన మనుషుల వైపు చూసి, రే, కానివ్వండి అని బయటికి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు సుబ్రహ్మణ్యం. కాసేపటికి అభి డోర్ గట్టిగా కాళ్ళుతో తన్ని మరీ బయటకు వస్తాడు. నీలాంటి బేవర్స్ గాలని పెదవల్ని డీల్ చేయడానికే రోజు జిమ్ కెళ్ళి బాడీ పెంచుకుంటా. ఒకసారి నీ మనుషుల పరిస్థితి చూసుకో. హాస్పిటల్లో జాయిన్ చేయాలేమో చెక్ చేసుకో. ఇలాగే ఒక 10 నిమిషాలుంటే మినిమం మరి 2 పోతారు అని ఒళ్ళు విరుచుకుని షర్ట్ మడిస్తూ సుబ్రహ్మణ్యాన్ని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్లి అందరినీ చూస్తాడు. ఒకరి మీద ఒకరు కుర్చీ విరిగి ఉంటారు. ఇద్దరు గోడకి అతుక్కుని ఉంటారు. ఒకడు బెడ్ పైన పడి ఉంటాడు. చెయ్యి విరిచేసి ఉంటుంది. సుబ్రహ్మణ్యం నోరు తెరుచుకుని అలానే ఉండిపోతాడు. అంతలోనే అభి మళ్ళీ లోపలికి వస్తాడు. నేను చెప్పింది గుర్తుందిగా? మా వాళ్ళని పంపిస్తాను. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. లేకపోతేనా? అయ్యో సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా అని బ్రతిమలాడతాడు సుబ్రహ్మణ్యం. అభి, దట్స్ గుడ్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక అర్జెంట్ గా ఈ అభి గురించి సార్కి చెప్పాలి అని తల బాదుకుంటాడు సుబ్రహ్మణ్యం. ఇక హాస్పిటల్ రిసెప్షనిస్ట్ దగ్గరికి సుదీప్ వస్తాడు. అమ్మా తల్లి, ఎప్పుడైనా మాకు కావలసిన డీటెయిల్స్ చెప్తావా? చెప్తాను. పేరు సుదీప్, అదిది ఏజ్ 26, నిన్న మీ దగ్గర అడ్మిట్ అయిందని విన్నాను. డీటెయిల్స్ చెప్పండి. లేదు సార్, అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. సుదీప్, సరిగ్గా చూడండి, ఇదే హాస్పిటల్ కి తీసుకొచ్చారని వాచ్మెన్ చెప్తున్నాడు. రిసెప్షనిస్ట్, మీరు ఇలా మా టైం వేస్ట్ చేయొద్దు. పేషెంట్ గురించి మాకు తెలుస్తుందా, వాచ్మెన్ కి తెలుస్తుందా అని కోపంగా అడుగుతుంది తను. సుదీప్,
నిజమే చెప్తున్నట్టుంది. ఆల్రెడీ చాలా ఓవరాక్షన్ చేశాను. బయటికి వెళ్ళటమే మంచిది అని నన్ను తిరిగేలా చేసావు కదా అంటాడు సుదీప్. ఆ రిసెప్షనిస్ట్ అవసరం ఇది అని గట్టిగా చెప్తుంది. సుదీప్ తనని కోపంగా చూస్తూ బయటకు వచ్చేస్తాడు. ముభావంగా ఇంటి బాట పడతాడు. సుదీప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సరోజ. ఏరా వెళ్ళిన పని ఏమైంది? అతిథి కనపడలేదు. తన డీటెయిల్స్ కూడా ఎక్కడా దొరకలేదు. దాని అదృష్టం బాగుంది. చూద్దాంలే ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతుందో. నేను దీప్తి చెల్లెలు పెళ్లికి వెళ్తాను. తన దగ్గర ఏమైనా వివరాలు తెలుస్తాయేమో చూస్తాను అంటాడు సుదీప్. సరోజ, మన పొలాలు ఎలా ఉన్నాయిరా? బాగానే ఉన్నాయక్క. ఈ సంవత్సరం బాగా లాభం తగ్గింది. ఈ పొలాలు పంచాయతీలని తిరగకుండా తిన్నగా ఉద్యోగం చేసుకుంటూ ఉండుంటే ఈ పాటికి ఆ అతిథినిచ్చి మీ బాబాయ్ని పెళ్లి చేసేవాడు. నువ్వు ఉన్నావే, చెప్పిన మాట ఎప్పుడు విన్నావు? ఇప్పుడు వినడానికి. సుదీప్, బావకి నా ఉద్యోగం సమస్య కాదక్క. నేను చెడ్డవాడినని ఫిక్స్ అయ్యాడు. అతిథిని నాకు ఇవ్వకపోయినా నేను ఖచ్చితంగా లాగేసుకుంటాను. అది నా పెళ్ళం అంతే అని లోపలికి వెళ్ళిపోతాడు కోపంగా. ఇంకా అభి ఇంటికి రాగానే అనురాగ్ పరిగెడుతూ వచ్చి అభిని హక్ చేసుకుంటాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న అభి కొంచెం కూల్ అయిపోతాడు. అతిథి అనురాగ్ ని వెతుక్కుంటూ వస్తుంది. హలో అభి, ఏంటి అవతారం? ఆ బ్లడ్ ఏంటి అని కంగారు పడుతుంది. ఏది ఎక్కడా బౌన్సర్స్ ఎక్కడా అని అడుగుతాడు అభి. అతిథి, మీ బౌన్సర్స్ ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటారుగా, అదిగో అక్కడ కూర్చున్నారు అని చెప్తుంది. అభి, ఇంట్లో వాళ్ళకి సెక్యూరిటీ చాలా అవసరం. అనురాగ్ని కూడా అందుకే ఎక్కువ బయటికి వెళ్ళనివ్వను. అతిథి, ఓ అవునా, నువ్వు ఇంతవరకు ఎన్ని కిడ్నాప్లు చేశావు? అభి అతిథి వైపు తేడాగా చూస్తాడు. నాకేమైనా కిడ్నాప్ చేయటం ప్రొఫెషన్ అనుకున్నావా? సెక్యూరిటీ గురించి భయపడుతుంటే అనుమానం వచ్చింది అంటుంది అతిథి. అభి, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అతిథి సడన్ గా సీరియస్ అయిపోతుంది. నేను, అమ్మ, నాన్న, వర్ష అంతే. ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతుంది. ఒక అతను నిన్న నువ్వు డిశ్చార్జ్ అయిన హాస్పిటల్కి వచ్చి నీ డీటెయిల్స్ అడిగాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అతిథి, ఖచ్చితంగా నానే ఉంటాడు. నాన్న నా కోసం చాలా వెతుకుతూ ఉంటారు అని బాధపడుతూ ఉంటుంది. అవునా, ఎలా ఉన్నారు? డీటెయిల్స్ దొరికి ఉండవుగా? అభి, ఎస్ కరెక్టే. కొంచెం తెల్లగా, పొడుగ్గా, స్ట్రాంగ్ గా బాగానే ఉన్నాడు. చాలాసేపు రిసెప్షనిస్ట్ తో గొడవ పడ్డాడు. నేను నీ పేరు రికార్డ్స్ లో రాయించలేదు, సో వాళ్ళకి నీ డీటెయిల్స్ తెలిసే ఛాన్సే లేదు. అతిథి, ఓ మై గాడ్, అయితే హాస్పిటల్కి వచ్చింది సుదీప్ అయి ఉంటాడేమో. నా అదృష్టం బాగుంది అని సంతోషపడుతుంది. ఏమో అభి, నాకెవరో ఐడియా రావట్లేదు. మా బంధువులై ఉంటారు అని చెప్తుంది. అతిథి, నేనేమైనా అడిగితే నువ్వే తెలుసుకో అంటావుగా, మీరు కూడా తెలుసుకోండి అని వెటకారంగా చెప్తుంది. చెప్తావా లేదంటే చెప్పించినా అంటాడు అభి. అతిథి, చెప్తాను కానీ మొత్తం చెప్పలేను, లైట్ గా చెప్తాను. అమ్మ నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడే హెల్త్ ప్రాబ్లంతో చనిపోయింది. నాన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. నన్ను బాగా చూసుకునేవారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నాన్న రెండో పెళ్లి చేసుకోలేదు. ఒకసారి మా తాతయ్య వచ్చి నాన్నని రెండో పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు. లేకపోతే నన్ను తీసుకెళ్లిపోతాను అని బెదిరించారు. అప్పుడు నాన్న సరోజాదేవి అని పిన్నిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక కూతురు వర్ష. సరోజమ్మకి డబ్బు మీద ఆశ ఎక్కువ. డబ్బు లేని పేద కుటుంబం నుంచి వచ్చి మా ఇంట్లో డబ్బు చూసి ఆశ పెరిగి అందలం ఎక్కాలని చూసింది. సరోజమ్మ నాన్నని ఏమైనా అంటే నేను బాగా పొగరుగా ఎదిరించి మాట్లాడేదాన్ని. తన ఇంట్లో చేసే దొంగతనాలన్నీ నాకు తెలుసు. అందుకే నేనంటే కోపం పెంచుకుంది. దానికి తోడు మా తాతయ్యకి వారసులు ఎవ్వరూ లేకపోవటంతో తన ఆస్తి అంతా నా పేరు మీద రాసి చనిపోయారు. నా ఆస్తికి ఆశపడి సరోజమ్మ తన తమ్ముడు సుదీప్ నిచ్చి పెళ్లి చేయాలని చూసింది నాకు. నాన్న దానికి ఒప్పుకోలేదు. నాన్న దగ్గర సుదీప్ మంచివాడిలా తెగ నటించేవాడు. కాని వాడు పెద్ద తాగుబోతూ తిరిగిపోతూ. ఇంట్లో 2 ఆడపిల్లలే ఉన్నారు. బయట సంబంధాలు చేస్తే రేపు ఏదైనా ఇబ్బంది అయితే కష్టమని చెప్పింది. నాన్న నీ తమ్ముడికి వర్షాన్ని ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా అంటే వయసు తేడా ఉందని, ఈడు చోడు బాగుండదని కబుర్లు చెప్పింది. నాన్నని పెళ్లి కుప్పించింది. నాన్న కూడా ఒప్పుకున్నాక నేను షాక్ అయ్యాను. ఆ సుదీప్ గాడు నన్ను టార్చర్ పెట్టేవాడు. ఎప్పుడు చూసినా నా చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తూ ఉండేవాడు. నాన్నకి చెప్తే పట్టించుకునేవాడే కాదు. ఆ సుదీప్ కిచ్చి ఎక్కడ పెళ్లి చేస్తారేమోనని భయపడి ఇంట్లోంచి 2 సార్లు ఫ్రెండ్ దగ్గరికి పారిపోయాను.
వర్ష పెళ్ళని తెలిసి మళ్ళీ ఇంటికి వచ్చాను. వర్షది లవ్ మ్యారేజ్. నిహాష్ అనే అబ్బాయిని ప్రేమించింది. పెళ్లికి కూడా అందరూ ఒప్పుకుని గ్రాండ్ గా అరేంజ్ చేశారు. వర్ష సడన్ గా పెళ్లిలోంచి పారిపోయింది. నిహాష్ ఫ్యామిలీ అందరూ నన్ను నిహాష్ కి ఇచ్చి పెళ్లి చేయమన్నారు. నాన్న వర్ష గురించి ఆలోచిస్తూ ఉంటే నిహాష్ వాళ్ళమ్మ మాకు అలాంటి కోడలొద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. ఇక నేను నిహాష్ ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాన్న నన్ను రెడీ అయ్యి పెళ్లిపేటల మీద కూర్చోమని బలవంతంగా ఒప్పించారు. నేను అలానే కూర్చున్నాను. నన్ను ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నువ్వు నన్ను కిడ్నాప్ చేసినందుకు ఏడవాలో నవ్వాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి అభి వైపు చూస్తుంది. ఇప్పటికైనా నా లైఫ్ స్టోరీలో నీ క్యారెక్టర్ ఎక్కడుందో చెప్పు, నేను ఇక ఇలా ఉండలేను అని తల బాదుకుంటుంది. అభి, నీ లైఫ్ స్టోరీ చాలా చెత్తగా ఉంది. అది నా క్యారెక్టర్ నీ లైఫ్ స్టోరీలో ఎక్కడా ఉండదు అని నవ్వుతాడు. అది నేను చెప్పేది నిజమా కాదా, అనుమానమా ఏంటి, నీ మీద ఒట్టవి ఇదంతా నిజం అని సీరియస్ గా చెప్తుంది. నేను కూడా నిజమే చెప్తున్నా. నువ్వు మీ ఇంట్లో కన్నా విల్లాలోనే హ్యాపీగా ఉంటావు. అది పర్మనెంట్ గా ఇక్కడే ఉంచేస్తావా ఏంటి అంటుంది. నాకేం ప్రాబ్లం లేదు. అనురాగ్తో ఆడుకుంటూ ఉంటే అభి కూడా అనురాగ్తో కలిసి ఆడుకుంటాడు. అది అభి అనురాగ్తో నవ్వుతూ ఉంటే చాలా కూల్ గా అందంగా ఉంటాడు అనుకుంటుంది. అభి ఫోన్ ని టేబుల్ మీద పెట్టి ఉండడం గమనిస్తుంది. అతిథి ఫోన్ తీసుకోవాలని ట్రై చేస్తూ టేబుల్ దగ్గరికి వెళ్లి ఫోన్ వైపు చూడగానే సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది. అభి ఫోన్ వైపు అతిథి వైపు చూస్తాడు. అభికి అతిథి ఫోన్ కోసం ట్రై చేసిందని అర్థమవుతుంది. అతిథి ఫోన్ లో డిస్ప్లే అయిన కాంటాక్ట్ నేమ్ పిక్చర్ చూసి షాక్ అవుతుంది. మరి ఏమై ఉంటుంది కాంటాక్ట్ నేమ్, ఏం సేవ్ చేశాడంటారు? వచ్చే ఎపిసోడ్